కూటమి అసాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ పార్టీ శ్రేణులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని మొత్తం ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఆనందం లేనటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఎందుకు ఆనందం లేదో ఏందో దానికి కారణాలు చాలామందికి తెలుసు. అదేవిధంగా ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి కూడా మరి వాళ్ళలో ఆనందం లేదు, వాళ్ళ ముఖాలలో కల లేదు. పైకి అద్భుతాలు చేయబోతున్నాం, దేశంలోనే 3వ రాజధానిగా ఈ అమరావతిని చేసి చూపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకు ప్రతిదానికి బాగా కొట్టేటువంటి ఛానల్స్లో కూడా చాలా నీరసంగా వాళ్ళ ఎనాలిసిస్లు ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈరోజు అమరావతి ప్రాంతానికి రాబోతున్నారో పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి మరి దీనికి సంబంధించిన డిబేట్లు ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో ఉంటాయి కదా. మరి వేరే అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్లు చేసేటువంటి వీళ్ళు అమరావతి నిర్మాణానికి వచ్చేసరికి మరి చాలా నీరసపడిపోయి డిబేట్లు పెట్టారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ ఒకటే చోట మరి అక్కడ గుమ్మరిస్తున్నారని తెలుసు. సో ఈ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది కాబట్టి మరి దీన్ని ప్రజలు ఒప్పుకోవడం లేదనేటువంటి విషయం కూడా వీళ్ళకి తెలుసు. కాబట్టి ఎక్కువగా చెప్పలేకపోతున్నారు. సో ఇట్లా అనేక కీలక పాయింట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా ఈ అమరావతికి సంబంధించి ఆహ్వాన పత్రిక ఏదైతే చిరంజీవి గారికి ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఇచ్చారు కదా, దానికి సంబంధించి గతంలో చిరంజీవి గారు ఏం మాట్లాడారు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి పత్రిక ఇచ్చాం, ఆహ్వాన పత్రిక ఇచ్చాం, కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోయాడని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సింహాచలం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళితే ఇక్కడ వెళ్ళిచ్చింది ఎవరు, ఒక అధికారి పోయి వాళ్ళ జగన్ గారి పిఏ అంటే పిఏకి ఇచ్చారు. మరి జగన్ గారు లేరన్న సంగతి వీళ్ళకి తెలియదా? అయినా కూడా దానికి సంబంధించి కూడా కాంట్రవర్సీ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఏదో ఒకటి అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకువెళ్లేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ముఖాల ఆనందం అనేటువంటిది లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో, చిరంజీవి గారు ఏం మాట్లాడారో, మరి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడారు అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా వినిపిస్తాను. ఒకసారి ఫస్ట్ ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. देश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించే ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. भाइयों और बहनों, आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटर्न बाबू ने आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और एनडीए से खुद को अलग कर लिया। ఈ చౌకీదార్ మీ రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పడం అడగడం ప్రారంభించాడో అప్పుడు మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు గతంలో ఏదైనా ఒక ఆ పథకాన్ని అమలు చేసినప్పుడు తర్వాత కుంభకోణం జరిగేది. ఇప్పుడు ఏంటంటే కుంభకోణం కోసమే పథకాలను రచిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సంపాదించుకోవడం కోసమే ఈ అమరావతి అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చారనే విషయాన్ని నరేంద్ర మోదీ గారే స్వయంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎప్పుడైతే ఈ అమరావతికి సంబంధించి లెక్కలు అడిగినటువంటి క్రమంలో మరి యూటర్ని తీసుకొని మోదీ గారిని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వీటికి సంబంధించి కూడా వాళ్ళ అనుకూల మీడియాలో కావాలనే ఈ వీడియోలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వాటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. మరి అమరావతిని వ్యతిరేకించినటువంటి చిరంజీవి గారికి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇస్తే ఆహా ఓహో అని చెప్పి వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు.
అయితే చిరంజీవి గారు ఏం మాట్లాడారు అనేది కూడా మీకు ఈ వీడియోలో వినిపిస్తాను. ఒకసారి ఆయన ఆనుమత్యాలు కూడా ఒకసారి మీరు ఆలకించండి. పంట భూముల్ని తీసుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో. ఎవరు క్షమించరాని నేరం అది. మూడు పంటలు పండేటటువంటి భూముల్ని వాళ్ళు డ్రై ల్యాండ్స్ ల్యాండ్స్ ఉంటాయి. అక్కడ కేవలం అది దూరంగా ఉందనో అనుకూలంగా లేదనో పంట భూముల్ని ఈ రోజున అన్నం పెట్టే రైతు అలాంటి వాళ్ళని అన్నం లేని పరిస్థితి పొట్టగొట్టి ఈ రోజున వాళ్ళు నిర్మాణం చేస్తున్నారంటే గనక సిటీస్, అదే రకంగా మరో విధంగా ఇండస్ట్రీస్ ని పెట్టడం కోసంగా నీరు ఎక్కడైతే ఉందో, ఎక్కడ పుష్కలంగా పంటలు పండుతాయో అలాంటి భూములు కబ్జా చేయడం అనేది ఆ రైతు రెసిస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం చేస్తున్నానని చెప్పడం విన్నాను. వాటికి పరిష్కారం కూడా కోర్టు ద్వారా జరిగింది. సజెస్టివ్ గానే చెప్పాం. ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే మీలాంటి వాళ్ళ సజెషన్ అంతే కదా. వాళ్ళు అనుకున్నది సాధించి దిశగా నా వంతు ప్రయత్నం చేసి వాళ్ళు సఫలీకృతులు అవడం అనేది జరిగింది. ఇది చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ 3 పంటలు పండేటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల కోసం ఇంకో దానికోసమో దోచుకోవడం కోసమో ఇక్కడ అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికోసం మేము ఉధృతమైనటువంటి పోరాటం చేస్తాం, అందులో సఫలీకృతం అవుతామని చెప్పి కూడా చిరంజీవి గారి గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనకు ఆహ్వాన పత్రిక ఏది ఇచ్చారో అది ఈ మాటలు కలిపి పెద్ద ఎత్తున ఇక్కడ ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆయన మొదట్లో ఆహ్వాన పత్రికలో ఆయన పేరు లేదు, దానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు మరి టీడీపీ పార్టీకి కౌంటర్ ఇచ్చినటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు దానికి సంబంధించి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇదే అమరావతిని వ్యతిరేకించినటువంటి పరిస్థితి గతంలో కూడా. కాబట్టి ఆయనకు మేము అంత ప్రయారిటీ ఇవ్వమనే విషయాన్ని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వీడియోలు ఈ అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా దగ్గర ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి కూడా వీళ్ళ అనుకూలమైనటువంటి ప్రధానమైనటువంటి మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిబేట్లలో ఈ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇక వెంకటకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో మాట్లాడినటువంటి మాటలు నీకు ఇంకా ఆయన బాధ అంత అయితే కదా, ఆయన మాటల్లో నీరసం, ఆయన ముఖంలో నీరసం చాలా చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వినండి వెంకటకృష్ణ గారి మాటలు. ఆనందంగా ఉండొచ్చు కానీ ఇంకా వాళ్ళలో ఎక్కడో ఏదో శంక, ఏదో ఒక అనుమానం, ఏదో ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతిలో రాజధానికి చట్టబద్ధత లేదు, ఇప్పటి వరకు గెజిట్లో లేదు. ఏదన్నా ఉత్తరం వస్తే అమరావతి అని రాదు, వెలగపూడి అని వస్తుంది. వెలగపూడి ఆ 29 గ్రామాలు అదొక గ్రామం అంతే. అమరావతికి చట్టబద్ధత లేదు. హైదరాబాద్ అని వచ్చినట్టుగా, బెంగళూరు అని వచ్చినట్టుగా, చెన్నై అని వచ్చినట్టుగా, ముంబై అని వచ్చినట్టుగా, ఢిల్లీ అని వచ్చినట్టుగా అమరావతి లేదు. అదే అడిగారు మన రైతులు కలిసినప్పుడు. అడిగితే పార్లమెంట్లో చట్టం చేపిస్తా అంటున్నారు. 10 ఏళ్ళు ఎందుకు అవ్వలేదు? 10 ఏళ్ళు ఎందుకు అవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి అవనివ్వలేదు. అప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం, ఇప్పుడు కేంద్రంలో అదే ప్రభుత్వం, మధ్యలో అదే కేంద్రంలో అదే ప్రభుత్వం, ఇప్పుడు అదే ప్రభుత్వం. అక్కడ దాకా ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సహజంగా వాతావరణం ఇస్తూ ఉంటాం, మీడియాలో వాతావరణ శాఖ రిలీజ్ చేస్తుంటుంది. వేసవికాలం అయితే ఉష్ణోగ్రతలని, వర్షాకాలం అయితే వర్షపాతం అని, ఇవి వాతావరణ శాఖ బులెటిన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ బులెటిన్స్ లో అమరావతి అని ఉండదు. విశాఖపట్నం, విజయవాడ ఏదో ఎందుకు సో ఇది వెంకటకృష్ణ గారి బాధ. ఎక్కడో ఏదో బాధ. రైతుల కోసం చేస్తూ ఉన్నారు, చట్టబద్ధత లేదు, ఏమైపోతుందో ఏమో. అసలు కొన్ని గ్రామాలలో ఇదొక గ్రామం అంతే తప్ప హైదరాబాద్, బెంగళూరు, ముంబై వాటిలాగా వీటికి పేరు లేదు. కనీసం ఉష్ణోగ్రతల సమయంలో కూడా అమరావతి పేరు చెప్పరు అని చెప్పి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు చెప్తా ఉన్నారు. మరి ఇదే కాకుండా అమరావతికి ఇప్పుడు చెల్లికి తనికెళ్ళబడిన ఒక సినిమాలు చెప్తారు కదా, చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అని చెప్పి, అదే రకంగా అమరావతికి కూడా మళ్ళీ జరుగుతుంది పెళ్ళి అని చెప్పి దాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా వీళ్ళు చర్చిస్తున్నారంటే అది ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఎంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి నేటిజన్లు పెద్ద ఎత్తున ఎట్లా ట్రోల్ చేస్తున్నారన్న దానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? అయినా కూడా కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి ఇక్కడే మేము రాజధాని నిర్మిస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. అందరూ చూడండి, కడుపులో కత్తులు పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారు తిట్టారు.
పవన్ కళ్యాణ్ గారు గతంలో వ్యతిరేకించారు, చిరంజీవి గారు కూడా గతంలో వ్యతిరేకించారు, ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిని వ్యతిరేకించారు, ఇదే పార్టీలు వీళ్ళందరిని వ్యతిరేకించారు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేము అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒకే వేదిక మీద పాలు పంచుకుంటామని చెప్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహి, ఆ ఆహ్వాన పత్రిక వస్తే పారిపోయాడు అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అమరావతిని వ్యతిరేకించలేదు. అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని మాత్రమే అన్నాడే తప్పితే మీలాగా 1000 ఎకరాలు దోచుకొని ఇంకా ఇప్పుడు 40,000 ఎకరాలు అని చెప్పి అంటున్నారు కదా, ఇంకా ఆ రకంగా దోచుకొని రైతులను మోసం చేయాలని, 3 కాలాల పాటు పంట పండి రైతులకు అన్యాయం చేయాలని, వాళ్ళ పొట్ట కొట్టాలని ఎప్పుడు కూడా ఆలోచన చెయ్యలేదు. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు, డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి, శుభకార్యాలకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇస్తారని చెప్పి దరిద్రమైనటువంటి విశ్లేషణలు, దరిద్రమైనటువంటి డిబేట్లు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏమంటాను చెప్పండి. కాబట్టి నెటిజన్లు, సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా గతాన్ని ఎప్పుడు మర్చిపోరు. కాబట్టే నరేంద్ర మోదీ గారు ఏదైతే పోలవరాన్ని ఏ రకంగా అయితే ఏటీఎంగా వాడుకున్నారనే ఆ వీడియో క్లిప్పింగ్స్ కానీ, ఇప్పుడు అమరావతిని క్రెడిట్ కార్డుగా చంద్రబాబు నాయుడు గారు మార్చారనేటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.